అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఒకటేంటంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న శని యొక్క దోష ప్రభావం. ఈ శని దోషము కొంత ఇబ్బంది పెడుతుంది. బృహస్పతి మే నుండి తృతీయ స్థానంలో సంచారం చేయటం, అంటే మిథునంలో, శని వ్యయస్థానంలో మీనంలో సంచారం చేయటం, రాహువు మే నుండి లాభస్థానమైనటువంటి కుంభంలో సంచారం చేయటం, కేతువు మే నుండి పంచమ స్థానమైన సింహంలో సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. ఉద్యోగ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగములు రావటం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నములు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, కొంత ఒత్తిడిగా ఉంటుంది. మేషరాశి వారు అన్ని విషయముల యందు విశ్వావసునామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఉన్న అప్పులను కట్టుకునే ప్రయత్నం చేయండి. అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితిలో కొన్ని మార్పులు సానుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలు బాగానే పండుతాయి. ఎర్ర భూములు, ఎర్ర ధాన్యములు వేసేటువంటి రైతన్నలకు పంటలు అధికంగానే పండుతాయి. ఒకటేంటంటే వాతావరణ సూచనలు అనుసరించి పంటలు వేయటం చాలా వరకు కూడా మంచిది. మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు కష్టపడితే ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. క్రీడారంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి పదవులతో పాటు అత్యున్నతమైన పురస్కారాలు కూడా లభించవచ్చు. మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి సోమవారము శివసహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యాలి. ప్రతి సోమవారం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి. మాస శివరాత్రి ఉపవాసం ఉండాలి. శని జపాలు, శని త్రయోదశులు వచ్చినప్పుడల్లా శనికి శాంతి చేయించుకోవటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది. గోక్షేత్రమునకు వెళ్ళి అప్పుడప్పుడు గోవులతో కొంత గడపండి. అంటే గోవుల దగ్గర కూర్చోవటం, గోవులకు ఆహారం వేయటం, గోవులకు కొంచెం ఖర్చు పెట్టడం కొంత చేస్తే సానుకూలంగా కొన్ని ఫలితాలు ఉండవచ్చు.